ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ప్రేమ బహుశా ప్రపంచంలోనే అత్యంత అందమైన, స్వచ్ఛమైన భావన కదా. కాని అద్భుతమైన ఆ ప్రేమను 4 గోడల మధ్య ఎవరికీ తెలియని రహస్యాల నీడలో ఎందుకు దాచాల్సొస్తుంది? ఒకసారి ఆలోచిస్తే బయట ప్రపంచానికి ఒకలా, ప్రైవేట్గా మరోలా బతకడం వెనుక ఉన్న సైకాలజీ ఏంటనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం ఈ అంశాన్ని డీకోడ్ చేద్దాం. సీక్రెట్ రిలేషన్షిప్స్ వెనుక ఉన్న భయం, ఆ దాచడంలో ఉండే థ్రిల్, మరియు అది మనుషులపై మోపే మానసిక భారాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. సినిమాల్లో చూసినప్పుడు ప్రేమను దాచిపెట్టి ఎవరికీ తెలియకుండా కలుసుకోవటం భలే రొమాంటిక్గా అనిపిస్తుంది. కాని రియాలిటీకి వస్తే ఇది నిజంగా అంత రొమాంటికా, లేక దాని వెనుక ఏదైనా లోతైన భయం దాగి ఉందా? కొన్నిసార్లు ఇది కేవలం అభద్రతాభావం, లేదా ఎదుటివారిని కంట్రోల్ చెయ్యాలనే మ్యానిపులేషన్ అలా జరుగుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మైండ్లో మిదులుతూ ఉంటాయి. అసలు దీని వెనకున్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. ప్రేమలో ఈ రహస్య ప్రపంచం ఎలా ఉంటుంది, సమాజం మరియు కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్లు, దాచడం ఉండే ఆ థ్రిల్, ఆ తర్వాత అది ఎలా టాక్సిక్గా మారుతుంది, అలాగే ప్రైవసీకి సీక్రెసీకి మధ్య ఉన్న తేడా, చివరిగా ఇందులో మిగిలే భావోద్వేగ సత్యం ఏంటి అనే విషయాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మొదటి అంశానికి వద్దాం. అదే ప్రేమ యొక్క రహస్య ప్రపంచం. అసలు ఈ చీకటి కోణాల్లో ఏం జరుగుతోందో చూద్దాం. అసలు సీక్రెట్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు, కాని ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి ఉద్దేశపూర్వకంగా దాచేస్తారు. ఎందుకు? దీనికి కేవలం ఒకటే కారణం ఉండదు. సమాజం లేదా పెద్దల నుండి తమ బంధాన్ని రక్షించుకోవాలనే ప్రొటెక్షన్ ఒక కారణం కావచ్చు, లేదా తమలో ఉన్న ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం మరో కారణం కావచ్చు. ఇంకొందరికైతే ఇలా ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయడంలో ఒక రకమైన కిక్, ఒక థ్రిల్ ఉంటుంది. కారణం ఏదైనప్పటికీ ఇలా 2 పడవల మీద కాలువేసి ప్రపంచానికి ఒక ముఖం, భాగస్వామికి మరో ముఖం చూపించడం అనేది మానసికంగా చాలా సంక్లిష్టమైన విషయం. ఇక రెండవ పాయింట్, మన సంబంధాలను ప్రభావితం చేసే బాహ్య శక్తులు. అంటే సమాజం, కుటుంబం మరియు వాటి ద్వారా వచ్చే ఒత్తిడి. ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్లో చూసుకుంటే ప్రేమ అనగానే ముందుగా గుర్తొచ్చేవి కులం, మతం మరియు స్టేటస్. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, వాళ్ల జడ్జ్మెంట్ గురించి ఆలోచించే చాలామంది తమ ప్రేమను బయటపెట్టలేరు. ఇక కఠినమైన కుటుంబ నియమాలు, ఇంట్లో వాళ్లు బలవంతంగా చేసే అరేంజ్డ్ మ్యారేజ్ ఒత్తిళ్లు, ఇవన్నీ కూడా జంటలను తమ బంధాన్ని దాచేలా ఫోర్స్ చేస్తాయి. వీటికి తోడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఎక్కువైంది. ప్రతి చిన్న విషయాన్ని పబ్లిక్గా వ్యాలిడేట్ చేసుకోవాల్సిన ఈ కాలంలో తమ రిలేషన్ని దాచితే సహజంగానే అనుమానాలొస్తాయి. అంటే బయట ప్రపంచంలో ఎవరికీ పరిచయం లేని అపరిచితుల్లా ఉంటూ ఫోన్ కాల్స్లో మాత్రం సోల్మేట్స్లా బతికే విచిత్రమైన పరిస్థితి ఇది. ఇప్పుడు 3వ విభాగానికి వెళ్దాం. అదే నిషేధించబడిన థ్రిల్. అసలు ఈ దాచడం వెనుక ఉన్న సైకాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. సైకాలజీ పరంగా చూస్తే ఏదైనా ఒక పనిని చెయ్యకూడదు అని నిషేధించినప్పుడే దాన్ని చెయ్యాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఈ సీక్రెట్ రిలేషన్షిప్స్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. ఆ లేట్ నైట్ కాల్స్, ఎవరూ చూడకుండా రహస్యంగా కలుసుకోవడాలు, ఆ ప్రైవేట్ చాట్స్, ఇవన్నీ మన బ్రెయిన్లో ఒక భారీ స్థాయి డోపమైన్ రష్ని క్రియేట్ చేస్తాయి. ఇది అచ్చంగా ఒక మత్తులాంటిది. ఒక్కోసారి ఆ రిలేషన్లో ఉన్న ప్రేమ కంటే కూడా ఇలా ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టడంలో వచ్చే ఆ కిక్, ఆ థ్రిల్ వాళ్లకొక అడిక్షన్లాగా మారిపోతుంది. బయటపడతామేమో అన్న భయం కంటే ఆ సీక్రెసీ ఇచ్చే ఎగ్జైట్మెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన పాయింటుంది. ఈ ఉత్సాహం, ఈ థ్రిల్ జీవితాంతం ఇలాగే ఉంటుందా? కేవలం ఎగ్జైట్మెంట్ కోసం మొదలైన ఈ రహస్యం నెమ్మదిగా ఒక ప్రమాదకరమైన, మ్యానిప్యులేటివ్, టాక్సిక్ రిలేషన్గా ఎప్పుడు మారుతుంది? ఆ లైన్ ఎక్కడ క్రాస్ అవుతుందో మనం ఖచ్చితంగా గమనించాలి. అందుకే 4వ అంశం టాక్సిసిటీ మరియు భావోద్వేగ నష్టం గురించి మాట్లాడుకుందాం. ఈ సీక్రసీ వెనుక ఉన్న చీకటి పొరలను ఒక్కొక్కటిగా తొలగించి చూద్దాం. ఈ రహస్య సంబంధాలలో అత్యంత ప్రమాదకరమైన రెడ్ ఫ్లాగ్ ఎక్కడ వస్తుందంటే, ఇద్దరు వ్యక్తులు ఒకే మైండ్సెట్తో లేనప్పుడు. ఒకరేమో ఆ రిలేషన్ పట్ల చాలా సీరియస్గా ఉంటారు. రేపు మన పెళ్ళి, మన ఫ్యూచర్ అని భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. కాని అవతలి వ్యక్తి మాత్రం ఆ బంధాన్ని పబ్లిక్గా ఒప్పుకోవడానికి ఎప్పుడూ వెనుకడుగు వేస్తుంటారు. వారికి భవిష్యత్తు గురించి క్లారిటీ ఉండకపోవచ్చు, లేదా అసలు ఆ బాధ్యత తీసుకునే ఉద్దేశమే ఉండకపోవచ్చు. ఇలాంటి అసమానత ఉన్నప్పుడు ఆ సంబంధం అందులో ఉన్నవారికి నెమ్మదిగా ఊపిరాడకుండా చేస్తుంది. ఇలాంటి టాక్సిక్ పరిస్థితుల్లో ఈ సీక్రెసీ అనేది ఎలా పనిచేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది.
ఇక్కడ రహస్యమనేది కేవలం దాచడం కాదు, అది ఒక మ్యాన్యుపులేషన్ టూల్గా మారిపోతోంది. మన విషయం ఎవరికీ చెప్పొద్దు, చెబితే మనకే ప్రాబ్లం అంటూ అవతలి వ్యక్తిని ఎమోషనల్గా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల జరిగే నష్టమేంటంటే, ఒకానొక దశలో ఆ బాధితులు తమ క్లోజ్ ఫ్రెండ్స్కి గానీ ఫ్యామిలీకి గానీ ఏమీ చెప్పుకోలేక పూర్తిగా ఒంటరైపోతారు. ఒకవేళ ఏ గొడవ వచ్చి బ్రేకప్ అయినా సరే ఆ గుండె కోతని ఎవరితోనూ పంచుకోలేరు. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో వాళ్ళసలు రిలేషన్లోనే లేరు కదా. ఎవరికీ చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఆ బాధను జీవితాంతం సైలెంట్గా భరించాల్సి రావడం ఎంత నరకమో అర్థం చేసుకోవచ్చు. ఇక 5వ విభాగానికి వద్దాం. ప్రైవసీ వర్సెస్ సీక్రెసీ. ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకోవడం చాలా అవసరం. చాలామంది ప్రైవసీని సీక్రెసీని ఒకటే అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు ప్రైవసీ అంటే ఏంటి? మన పర్సనల్ లైఫ్ని అందరికీ అనవసరంగా షో ఆఫ్ చేయకపోవడం. అంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టకపోయినా, 10 మందిలో ఉన్నప్పుడు అతిగా ప్రవర్తించకపోయినా, మన బంధాన్ని మనం హుందాగా పదిలంగా ఉంచుకోవడం. కాని సీక్రెసీ అంటే అలా కాదు, ఇది పూర్తిగా వేరు. అసలు ఈ వ్యక్తి నాకు తెలుసన్న విషయాన్నే, లేదా మన మధ్య ఒక సంబంధం ఉందనే వాస్తవాన్నే ప్రపంచం ముందు అబద్ధం చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే ప్రైవసీ అనేది ఒక అందమైన ఇంటికున్న తలుపు లాంటిది. మనకు కావాల్సినప్పుడు మూసుకోవచ్చు. కానీ సీక్రెసీ అనేది 2 వ్యక్తులు కలిసి కట్టుకున్న జైల్లాంటిది. మరి సీక్రెట్గా ఉంచడం ఎప్పుడు తప్పేనా అంటే కాదు. కొన్ని పరిస్థితుల్లో తాత్కాలికంగా దాచడం అనేది అవసరం కూడా, అది ఆరోగ్యకరం కూడా. కానీ అలా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ ఇద్దరి మధ్య పక్కా క్లారిటీ ఉండాలి. భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నామనే ఒక ఉమ్మడి ప్రణాళిక ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎన్నాళ్లు దీన్ని దాచబోతున్నామన్న విషయంపై స్పష్టత ఉండాలి. అంటే ఈ సీక్రెసీ అనేది కేవలం కొన్ని రోజుల వరకు ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అయి ఉండాలి. అక్కడ ఎలాంటి భయపెట్టడాలు, మానిపులేట్ చేయడాలో అస్సలుండకూడదు. అప్పుడే అది హెల్దీగా ఉంటుంది. ఇక మన విశ్లేషణలో చివరిదైన 6వ విభాగానికి చేరుకున్నాం. అదే చివరి భావోద్వేగ సత్యం. ఈ ఎమోషనల్ భారం నుండి ఎలా బయటపడాలో చూద్దాం. ఒక సంబంధంలో నిజాయితీ అనేది లోపిస్తే ఆ కళ్ళుగప్పి తిరగడంలో ఉండే థ్రిల్ ఎంతో కాలం నిలవదు. అది నెమ్మదిగా ఆవిరైపోయి దాని స్థానంలో ఒక పెద్ద ఎమోషనల్ భారం వచ్చేరుతుంది. ఏ క్షణంలో ఎవరో ఒకరు చూస్తారేమో అన్న భయం, అసలు ఈ బంధం నిలబడుతుందో లేదో అన్న ఇన్సెక్యూరిటీ, ఒకవేళ తెలిస్తే సమాజమేమంటుందో అన్న ఆందోళన, ఇవన్నీ కలిసి మనిషిని మానసికంగా కుంగదీస్తాయి. ఈ ఊబిలో ఇరుక్కున్నప్పుడు ఒకప్పుడు ఆనందాన్నిచ్చిన ప్రేమ కాస్త ఇప్పుడు మోయలేని బండ్రాయిలాగా మారిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన వాస్తవం ఉంది. మన ప్రేమను తీసుకువెళ్లి ఊరందరికీ డప్పుకొట్టి నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. కాని నిజంగా మనను ప్రేమించే భాగస్వామి ఎట్టి పరిస్థితుల్లోనో మన ఉనికిని ప్రపంచం ముందు పూర్తిగా చెరిపేయడానికి ప్రయత్నించరు. ఒక వ్యక్తిని ప్రాణంగా ప్రేమించి అదే సమయంలో నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో తెలియనట్లు నటించడమనేది నిజమైన ప్రేమ అనిపించుకోదు కదా. కాబట్టి చివరగా ఒక్క మాట. ఈ రహస్య సంబంధాలనేది రక్షణ కోసం ఏర్పడిన అందమైన పూదోటలు కావచ్చు, లేదా మ్యానిప్యులేషన్తో అల్లిన ప్రమాదకరమైన ఉచ్చులు కూడా కావచ్చు. మరి ఈ నీడల్లో దాక్కున్న ప్రేమకు భవిష్యత్తు ఉంటుందా? ఉంటే దాన్ని ఏది నిర్ణయిస్తుంది? సమాజం పట్ల ఉన్న భయం నిర్ణయిస్తుందా, లేక ఒకరి పట్ల ఒకరికున్న నిజాయితీ నిర్ణయిస్తుందా? ఈ లోతైన ప్రశ్నను ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఈ విశ్లేషణ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను. మరెన్నో ఇలాంటి డీప్ అండ్ సైకలాజికల్ అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి డీప్ రిలేషన్షిప్ టాపిక్స్, షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ డిబేట్ వీడియోస్ కోసం మన ట్రెండ్సెట్ వీడియోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.